హాయ్ ఫ్రెండ్స్, ఇది చేపల కూర వండుతున్నాను నేను. దానికి కావాల్సిన మసాలా అది. ఆ మసాలా అయితే నేను ఉల్లిపాయలు, అల్లము, ఎల్లుల్లిపాయ, పచ్చిమిరపకాయ, టమాటా అన్నీ కలిపి నూనెలో వేసుకొని ముందే మగ్గ పెట్టుకున్నాను. ఇంత నూనె పట్టదు ఫ్రెండ్స్, ఒక్క స్పూన్ వేసి మనం ఆ మసాలా అనేది కొద్దిగా పచ్చి స్మెల్ పోయేదాకా వేపుకుంటే చాలు. ఇది వేగనిచ్చి చల్లారినాక మిక్సీ పెట్టుకున్న గ్రేవీ ఏదంతాను దాంట్లో శుభ్రం చేసిన చేప కూడా వేసుకుంటున్నాను నేను. ఆ చేపలు వేసుకున్నాక మనకు కావాల్సిన ఇవన్నీ కూడా మనం స్టవ్ మీదకి పెట్టకముందే ఇవన్నీ చేసుకోవచ్చు. కావాల్సిన ఉప్పు సరిపడా తగినంత ఉప్పు వేసుకోండి. నేనైతే సాల్టే వాడతా, కళ్ళుప్పు వాడను. పసుపు కూడా వేసుకోండి. అలాగే కారం కూడా మీ కారానికి తగ్గట్టు వేసుకోండి. చేపల కూరకి కారం ఎక్కువ ఉంటేనే బాగుంటుంది. కాకపోతే మరి మీ కారం తినేవాళ్ళు ఉంటే వేసుకోండి, లేదంటే లేదు. నేనైతే 4 స్పూన్లు వేసుకుంటున్నాను. అంతేకాకుండా కరివేపాకు పొడి అండి. అది నేను ఆరబెట్టుకుని కరివేపాకు అని ఫ్యాన్ గాలికి అది పొడి చేసుకొని వేసుకుంటాను. కరివేపాకు తీసి పడేస్తారని కంపల్సరీ కరివేపాకు వాడమన్నారు కదండి, అందుకనే కరివేపాకు అనేది అలా తయారు చేసుకున్నాను. ఇదైతే నేను ఇంట్లో చేపల కూర కోసం చేసిన మసాలా పొడి అండి. అది వేస్తే చేపల కూర టేస్ట్ అదిరిపోయిద్ది. ఆ పొడి ప్రత్యేకంగా నేను చేస్తాను. అది బయట నుంచి అయితే నేను ఏం తెచ్చేయను. ఇది నేను ఎలా చేస్తున్నాను ఏంటనేది మీకు ఇంకొక వీడియో తీసి ఫుల్ వీడియో పెడతాను. అది ఏమేమి వేస్తాను ఆ పొడి అనేది. అయితే ఇది పచ్చిమిరపకాయలండి. మనం పులుపులో చక్క పచ్చిమిరపకాయలు వేస్తుంటే కారం కారంగా బాగుంటాయండి తినేటప్పుడు. పచ్చిమిరపకాయలు అలాగ ఊరికే చిన్న ఘాటు పెట్టుకొని వేసేసుకుంటామేనండి, పెద్ద ఏమీ లేదు. అది తినాలి అనుకుంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. అది కానీ మేము మా ఇంట్లో బాగా తింటారు. పులుసులో ఆ మిరపకాయలు అనేది ఇంట్రెస్ట్గా తింటారు. అంతేకాకుండా బాగుంటాయి. కొత్తిమీర కూడా మీరు వేసుకోండి తరిగి ఉంచుకొని. దీంట్లోనే ఆయిల్ కూడా పోసుకోండి. ఆయిల్ అన్నీ వేసేసుకొని ముందే మనం కలిపి ఉంచుకోవచ్చు. ఇంకా మళ్ళీ స్టవ్ మీదకి అప్పుడే మనం వెళ్ళాల్సిన పని లేదు. అయితే నేను చింతపండు వాటర్ కూడా ముందే తీసి పెట్టుకున్నాను. 100 గ్రాముల చింతపండు అయితే ఒక చేపకు వేసుకుంటున్నాను నేను. ఇంత కారం మీద మనకి చింతపండు పులుపు అనేది ఏం తెలియదు. తీసి పెట్టుకున్నానండి, అదే వాటర్. అది ఆ వాటర్ కూడా దాంట్లో పోసేసుకుంటున్నాను. పోసేసుకున్నాక మళ్ళీ ఒకసారి మనం కలుపుకుందాము. అది ముందే తీసుకున్నానని చెప్పాను కదా, అందుకే నేను అలా వంపేసుకుంటున్నాను. మీరైతే మరి కలిపి పోసుకున్నప్పుడు జాగ్రత్తగా చింతపండు అనేది రాకుండా మీరు వేసుకోండి. ఒకసారి మొత్తం మనం వేసుకున్న అన్ని ఇంగ్రీడియంట్స్ అన్నీ కలవటానికి కోసం మళ్ళీ ఒకసారి చేపట్టి కలుపుకోండి. అది మొత్తం కలిపితే బాగా ఉప్పు కారం అన్నీ దాంట్లో పట్టుద్ది. అదంతా స్టవ్ పెట్టుకుంటున్నాను. మళ్ళీ ఒకసారి స్టవ్ పెట్టుకుని తీసుకొస్తాను. కూర అయితే దగ్గరికి వచ్చేసింది. కరెక్ట్గా నేను వేసిన సరుకులన్నీ సరిపోయినాయి. దాని మీద కొద్దిగా మళ్ళీ స్పూన్ పొడి వేస్తున్నానండి. వద్దు, ఇందాక వేసుకున్నాం కాబట్టి ఒక్క స్పూన్ వేసుకున్నాను నేను. దాంట్లో కొత్తిమీర కూడా మళ్ళీ తీసి పెట్టుకున్నాను, అది కూడా వేసుకుంటున్నాను. ఫినిషింగ్ అయితే అయిపోయింది. కర్రీ అయితే రెడీ. మనకి కూర పెద్ద కష్టం కదండి, చాలా ఈజీ. ఒక్కసారి అలా ట్రై చేయండి. చేపలు కూడా ఎంత ఈజీ అంటారు మీరే, అసలు వదలరు కూడా ఈ విధానం వండటానికి. ఒకసారి ట్రై చేయండి, ఎలా ఉందని నాకు కామెంట్ చేయండి. ఉప్పు అనేది చూసుకొని వేసుకోండి. అంత కూర అయితే అయిపోయింది ఫ్రెండ్స్. చాలా అంటే చాలా ఈజీ. వంటలనే వదులుతున్నారు, అంత ఈజీ ఆ చేపలు ఉంటాం అనుకుంటారు. అసలు చాలా ఈజీ. ఒకసారి ట్రై చేసేది ఎలా వచ్చిందని నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. లైక్ కొట్టండి ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.